టాలీవుడ్ అగ్రకథా నాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 28వ రోజు ఎంత కలెక్షన్స్ రాబట్టనుందో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వికే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే అద్భుతంగా జరిగింది. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ టార్గెట్ కేవలం 3 రోజుల్లో ఛేదించి తుమ్ము రేపింది సినిమా. తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇది. 80 కోట్లకు పైగా లాభాలను బయ్యర్లకు అందించారు తొలి 2 వారాల్లోనే. ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము రేపింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్లు వచ్చాయి. వెంకటేష్ దర్శకుడు అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గతంలో వీరి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.93 మిలియన్ వసూళ్లు ఇప్పటికే వచ్చాయి. 14 రోజులకి ఈ సినిమా 276 కోట్లతో సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. తాజాగా గ్రాస్ వసూళ్లు ఒకసారి చూసుకున్నట్లయితే తొలి రోజు 45 కోట్లు తీసుకొచ్చింది ఈ సినిమా. ఇక 7 రోజులకి 203 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. కేవలం 3 రోజుల్లోనే 106 కోట్ల రూపాయలు అంటే 100 కోట్ల మార్కు దాటేసింది. 2 వారాలు ముగిసేసరికి 286 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 21 రోజులకి ఈ సినిమాకి 311 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 28వ రోజు 45 లక్షల మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు. కొన్ని సెంటర్లో దాదాపు ఈ సినిమాకి ఇంకా 42% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మధ్యాహ్నం షోలకు కూడా. అయితే ఈ మూవీ ఓవర్సీస్లో అయితే దుమ్ము రేపుతోంది. వినోదం నిండిన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావుపూడి. అందుకే వీరిద్దరి కలయిక నుంచి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అదిరిపోయింది, బ్లాక్ బాస్టర్ అయింది. ఇక ఈ సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. అందరూ కూడా వెంకీ చిత్రానికి జై కొట్టారు. తాజాగా ఈ వారం వచ్చినటువంటి తండేలు పట్టుదల సినిమాల ఆక్యుపెన్సీ 40% కనిపిస్తోంది. మరో 10 రోజుల వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ రాక ఉంటుందని, ఖచ్చితంగా ఫిబ్రవరి చివరి వరకు కూడా కొన్ని సెంటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.